కర్నూలులో ఉగాది ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో కవి సమ్మేళనం, పంచాంగ శ్రవణం, కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. పలు రంగాల విశిష్ట సేవలు అందించిన వారికి మంత్రి భరత్, కలెక్టర్ రంజిత్ భాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య ప్రశంస పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. గత సంవత్సరం వర్షాలు కురిసిన విధంగానే ఈ సంవత్సరం వర్షాలు కురవాలని కోరారు. కర్నూలు జిల్లాలో త్వరలో 2 పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. P4 విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఆవిష్కరిస్తున్నారని, ఈ విధానం వల్ల లక్షలో సంపాదించే వారు కోట్లలో సంపాదించే అవకాశం ఉందన్నారు. ఉగాండాలో జరిగిన అంతర్జాతీయ స్థాయి జానపద నృత్యాల్లో మన గొరవయ్య నృత్యం ప్రత్యేక బహుమతిని నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. రెగ్యులర్గా టచ్లో ఉండడం జరుగుతోంది. ఈ మధ్యనే 2 ప్రాజెక్ట్స్ కూడా మాట్లాడినాము. ఖచ్చితంగా కర్నూలులో అంటే దావోస్ పై వచ్చిన తర్వాత ఒక 2 ప్రాజెక్ట్స్, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఫాలో అప్ చేసి గ్రౌండ్ చేసిన తర్వాత చెప్దాం అనౌన్స్మెంట్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. సో త్వరలో న్యూస్ కూడా వస్తుందని నేను ఆశిస్తున్నా. ఈ సంవత్సరము అందరూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ ఇయర్ మనకు వర్షాలు బాగున్నాయి, నీళ్ళ కష్టాలు ఏం లేదు. అలాగే ఈ సంవత్సరం కూడా వానదేవుడు మనకు కూడా అట్లే కరుణించి నది నీళ్లు అన్ని బాగుంటేనే కదా నెక్స్ట్ ప్రాబ్లం. ఎందుకంటే వాటర్ ఈజ్ అ మేజర్ ఇష్యూ. ఎప్పుడు చంద్రబాబు గారు చెప్తుంటారు మన స్టేట్లో అన్ని నేను సార్ట్అవుట్ చేయగలుగుతా, కర్నూలు డిస్ట్రిక్ట్ ఒక్కటి కొద్దిగా కాంప్లికేటెడ్, ఇది కూడా సార్ట్అవుట్ చేస్తాము, దీని విషయంలో కూడా ప్లాన్ చేస్తానే ఉన్నారు. సో దీనికి కూడా ఒక సొల్యూషన్ అంటూ 100% నాకు తెలిసి ఈ 5 ఏళ్లలో గ్యారంటీ ఏదో రకంగా నీళ్ళ ప్రాబ్లం అనేది లేకుండా చూసుకునే బాధ్యత చంద్రబాబు గారి పైన ప్లస్ మా పైన కూడా ఉంది. అది ఖచ్చితంగా సొల్యూషన్ అనేది వస్తుందని నేను ఆశిస్తున్నా. అలాగే నేను ఎప్పుడు చెప్తుంటా, మనకి కంపేర్ చేసుకుంటే లాస్ట్ 5 ఇయర్స్కి ఇది, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు రాజకీయాలు అవన్నీ మాట్లాడరాదు కానీ, బట్ మనకంటూ ఒక ఐడియా, ఒక విజన్. ఈరోజు కూడా మీరు చూస్తే చంద్రబాబు గారు P4 మోడల్ లాంచ్ చేస్తున్నారు. ఎందుకంటే P4లో ఏ రకంగా అమరావతికి సంబంధించిన ఫార్మర్స్ ఏ రకంగా లాభం పొందుతున్నారనేది అదొక గ్రేట్ ఎగ్జాంపుల్, P4 ఎగ్జాంపుల్. ఎందుకంటే లక్షల్లో వేలల్లో సంపాదించే వాళ్ళు ఈరోజు అమరావతిలో వాళ్ళు ల్యాండ్స్ ఇచ్చిన దానికి ఈరోజు కోటీశ్వర్లు అవుతున్నారు. అది ఐడియా పెట్టుకొని, ఒక ఐడియాలజీతో పెట్టుకొని స్టేట్ వైడ్ P4 మోడల్ తేవాలని, అంటే అది ఎవరు కూడా ఆలోచన అనేది చేయలేదు. ఎవరో చాలా మంది అంటారు అది పాసిబుల్ అసలు ఏమి అని. ప్రజలను కూడా కలుపుకొని ఈ P4 మోడల్లో వేలలో లేకపోతే లక్షల్లో కాదు కోట్లలో కూడా సంపాదన సృష్టించాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు P4 మోడల్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఈరోజు ఘనంగా సాయంత్రం లాంచ్ చేయబోతున్నారు మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు.
తీసుకుపోయి మాట్లాడినప్పుడు అంతా చెప్తూ ఉంటాం. సో ఖచ్చితంగా ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి బాగా అవకాశం ఉంది. చాలా ప్రాజెక్ట్స్ డిపిఆర్స్ జరుగుతున్నాయి. త్వరలో ఇక్కడ కూడా మనకి ఇండస్ట్రీస్ వస్తే జాబ్స్ ఇక్కడే ఆపర్చునిటీస్ పుట్టేదానికి ఉంటుంది. దగ్గర 20 లక్షల ఉద్యోగాలు చేస్తామని చెప్పి 5 ఏళ్లలో మాట